జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మాట తీరు మనిషి సంస్కారానికి సూచిక. ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం. మాట ఓ అద్వితీయ శక్తి. దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మాట తీరు సంస్కారం సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకునేందుకు మాటే అద్భుతమైన సాధనం. లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు, అసమర్థంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు. అనవసరంగా, అనాగరికంగా మాట్లాడేవారు ఉన్నారు. ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే. మాటతోనే మనిషి వ్యాప్తి చెందాడు. మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు. ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు. మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది. అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది. అదుపు లేకుండా వాగటం మహా తప్పు. మాటను తక్కడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు. కటువుగా, అతిగా మాట్లాడే వారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్వవేత్తలు. ఎదుటివారి మనల్ని అర్థం చేసుకునేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అధిక ప్రసంగం తగదు అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతూ ఉండేవారు. మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది. సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్య హరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది. మాటల్లో అబద్ధాలు దొరకకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవటం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ. మాట ప్రభావం అద్భుతం. అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు, అడ్డంగా నిలవగలదు, కొంపలు కోల్చగలదు, కుటుంబాలను రక్షించగలదు, శిశిరంలో వసంతాన్ని సృజించగలదు. పెదవి వదిలితే మాట పృథివీ దాటిపోగలదు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి మళ్లించవచ్చునేమో కానీ పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్లించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతూ ఉంటారు. సందర్భ శుద్ధి కలిగిన మాటకే విలువ, మన్నన ఉంటుంది. మాట దాని అర్థం ఎలా పెనవేసుకుని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపంగా వివరించి చెప్పారు. ఔచిత్యం అనే తక్కడిలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగటం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి అసలు చేరుకూరదు. రామాయణంలో మందర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు. తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతోమంది ఉంటారు. మాట తీరు మనిషి సంస్కారానికి సూచిక, కార్యసాధనకు పనిముట్టు, ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి మంచి మాట తీరును అలవర్చుకోవాలి. మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్చు. అప్పుడే మాట తీరుకు మంచి ఆకర్షణ, స్పష్టత, పటిష్టత సమకూరుతుంది. మన మాట తీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మంచి గంధం పూసినంత హాయిని కలిగించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మంచి మాటకు మన్నన ఉంటుంది. అందుకే ఆర్యులందరూ భూషణాలు అన్నింటిలోకి అసలైన భూషణం మంచి మాట అంటారు. అందుకే మనం అందరం మంచి మాటను మాట్లాడే మన వాక్శుద్ధి కలిగి ఉందాము. జై శ్రీమన్నారాయణ.